క్రీడాకారులు ఆడకముందే ఇండోర్ స్టేడియం శిథిలావస్థకు చేరుకుంది. ఏళ్లుగా పనులు నత్తనడకన సాగడంతో ప్రారంభం కాకముందే మూతపడే పరిస్థితి వచ్చింది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సర్కార్ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా వరంగల్ జిల్లా అధికారుల నిర్లక్ష్యంతో నిధులన్నీ వృధా అయిపోతున్నాయి. ఇది వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం. కమిషనర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఉండే ప్రాంతం. అలాంటి ప్రాంగణంలో ఏళ్లు గడుస్తున్నా ఓ ఇండోర్ స్టేడియం పనులు పూర్తి కావడం లేదు. అంతమంది అధికారులు అక్కడే ఉంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఫలితంగా ఇప్పుడు స్టేడియం ప్రారంభానికి ముందే పడకేసే పరిస్థితి. నిర్మాణాలు శిథిలావస్థకు చేరాయి. 3.5 కోట్లతో ఇండోర్ స్టేడియాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా 2010 నుంచి దీని నిర్మాణం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలు నిర్మాణ దశలోనే ఉన్నది. వేసిన రంగు వేయడం, పూసిన రంగు పూయడం అన్నట్టుగా క్రాకులు రావడం, ఆ క్రాకులను రిపేర్ చేయడం జరుగుతుంది తప్ప దీన్ని అందుబాటులోకి వినియోగానికి తీసుకొస్తలేరు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దాదాపు 4 కోట్ల ఖర్చుతో 2005లో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టారు. అప్పుడు మొదలైన పనులు 10 ఏళ్లు గడిచినా పూర్తి కావడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన వుడెన్ కోర్టు బంతి పడకముందే బాల్ బౌన్స్ అయినట్లుంది. అధికారుల నిర్లక్ష్యమే పనుల ఆలస్యానికి కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రీడాకారులు. వరంగల్ లోపల ఇండోర్ స్టేడియం కొన్ని కోట్ల రూపాయల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఓన్లీ హన్మకొండ కాకుండా మున్సిపాలిటీ పరిధి లోపల అండర్ రైల్వే గేట్ ప్రాంతం లోపల క్రీడాకారులకు చాలా మంచిగా ఉంటుంటుంది. దయచేసి ఇప్పటికైనా ఈ కార్పొరేషన్ అధికారులు కళ్ళు తెరిచి, ఈ పాలకులు చూద్దా కళ్ళు తెరిచి దయచేసి ఆ ఇండోర్ స్టేడియాన్ని మరమ్మతు పైకప్పు బరాబరి చేయించి మంచి క్రీడాకారులను అందించడానికి కార్పొరేషన్ పరిధి లోపల మీ వంతు సహకారాలు చేయాల్సిందిగా వేడుకుంటాను ఒక క్రీడాకారునిగా. ఈ మధ్య కురిసిన వర్షాలతో ఇండోర్ స్టేడియం పైకప్పులో నీళ్లుండి వుడెన్ మొత్తం ఉబ్బిపోయింది. వాల్స్ మొత్తం క్రాక్ ఇచ్చాయి. ఆట మొదలు పెట్టకముందే స్టేడియానికి మళ్లీ మరమ్మతులు చేయాల్సి వచ్చింది. స్టేడియం చుట్టూ చెత్తా చెదారం, పిచ్చి మొక్కలతో అధ్వాన్నంగా మారిందంటున్నారు క్రీడాకారులు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇండోర్ స్టేడియం కట్టి దాదాపు 6 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు అది ఉపయోగకరంగా లేదు. నిజంగా ఎంతోమంది క్రీడాకారులు అక్కడ నుండి రంగశాపేట కానీ, కిలా వరంగల్ కానీ, షమ్మున్పేట కానీ, ఇటు లేబర్ కాలనీ సైడ్ కానీ, కిలా అక్కడ నుండి ఇక్కడ ఇంత దూరం వచ్చి ఆడుకోవాలంటే వాళ్ళు ఎన్నో వ్యయ పైసలకు వచ్చి కష్టమై అయినా కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు చేసుకునే పరిస్థితి జరుగుతున్నది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడంపై క్రీడాకారులు సీరియస్ అవుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు.